అశోక్ రెడ్డి గారు విత్తనాలు బయట నుంచి కొంటాము అని అన్నారు కదా, అయితే ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది విత్తనాలు కొనడానికి? ఎకరానికి 8 ప్యాకెట్లు విత్తనం పడుతుంది. ఒక ప్యాకెట్ సుమారు 9 నుంచి 9.50 పడుతుంది ఒక ప్యాకెట్. ఓకే, కౌంటింగ్ సీడ్ ఉంటుంది. ఓకే, ఒక ప్యాకెట్లో 2000 సీడ్స్ ఉంటుంది. 2000 సీడ్ 2000 సీడ్ ఉంటాయి. 8 ప్యాకెట్లు అంటే 8 2 16,000. ఓకే, అయితే ఇప్పుడు 8 2 16,000 అని అంటూ ఉన్నారు. అయితే విత్తనాలు వచ్చినప్పుడు అన్ని మంచి క్వాలిటీయే ఉండవు కదా, కొన్ని పోతూ ఉంటే కొన్ని వస్తాయి, కొన్ని రావు కదా, మరి అది ఎలా తెలుస్తుంది మీకు? అంటే కంపెనీ సకట కంపెనీ క్వాలిటీ ఉంటుంది మేడం. ఎన్ని విత్తనాలు వేస్తే అన్ని మొలకలు వచ్చేస్తుంది. అన్నిటంగా 2 ఉంటాయి. గ్రీన్ మ్యాజిక్ ఉంటాయి, ఒకటేమో సకట సఖి ఉంటుంది. ఓకే, అట్లయితే మరి ఇప్పుడు 16,000 మొక్కలు వేస్తున్నాను ఒక ఎకరానికి వచ్చేసి అని అంటున్నారు కదా, ఎంత ఖర్చు అవుద్ది ఎకరానికి? మొక్కలు శాప్లింగ్స్ ఏంటంటే నర్సరీలో పెంచి ఇక్కడ మొక్కలు వేస్తున్నారు, ఎంత ఖర్చు అవుద్ది? ప్యాకెట్ 900 అంటే ఇప్పుడు 8 ప్యాకెట్లు 8 9 72 7,200 ప్యాకెట్ల ఖర్చు వస్తుంది. ఓకే, మొలకకు 40 పైసలు అంటే 4,000 6,000 6,400 అలా నర్సరీకి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మొక్కకు 40 పైసలు లెక్క అయితే ఇప్పుడు 6,000కు ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుందా మేడం? అట్లని అయితే ఇప్పుడు 10,000 మొలక 4,000 మొలక 4,000 6,000కు 6,424 6,400 నర్సరీ ఇవ్వాల్సి వస్తుంది. ఇవి 8 9 72 మొత్తం టోటల్ కలిసి 12,000 ఖర్చు వస్తుంది. ఓకే, అవునా? అదే మనం ఇస్తే ఒకవేళ నర్సరీ వాళ్ళే తెచ్చి పోసి ఇస్తే మొలక రూపాయిన్నర మొలక పడుతుంది. రూపాయిన్నర ఒక సాప్లింగ్. ఓకే, ఒక మొలకకు. అయితే ఇప్పుడు సాయిల్ ఎలా ఉండాలండి? మీరు దీనికంటే ముందు ఎలా ప్రిపేర్ చేస్తారు? దీని సాయిల్ ఎలా ఉండాలి? ఏ నేల అయినా కానీ అనుకూలంగా నడుస్తుంది దీనికి, అనుకూలంగా. కానీ వాటర్ ఎక్కువ పడుతుంది అన్నట్టు. బరక ఎర్ర నేల అయితే బరకలు అయితేనే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. యాగర్లు అయితే ఏవి వస్తాయి మొలక క్వాలిటీ ఉంటుంది. ఓకే, అయితే మొక్క వేసే ముందు నేలని ఎట్లా ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటారు? ఫస్ట్ 2 నాగలు వేస్తాం, తర్వాత రెడ్ వేసి 7 నాగలు బోజ కొట్టేస్తాం. ఆ తర్వాత వేసేసుకోవడమే. ఆ తర్వాత డ్రిప్ పరిచి నాటేస్తాం.